శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 140 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు 245 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాం. 245 భాగాలలో 139 అధ్యాయాలు మహాభారతం ఆది పర్వంలో చెప్పుకున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే కృపాచార్యుడు ద్రోణాచార్యుడి యొక్క జననం. ముందుగా కృపాచార్యుడు ఏ విధంగా ఉద్భవించాడు, ఆయన యొక్క ధనుర్వేద విద్య ఎవరి దగ్గర పొందాడు ఆయన అనేటువంటి వివరాలన్నీ కూడా జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడుగుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ వివరిస్తున్నారు. నేటి ప్రవచనంలో ఆ భాగాన్ని ప్రస్తావించుకుందాం. ముందుగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. 140వ భాగంలో కృపద్రోణ అశ్వత్థామాచార్యాణం ఉత్పత్తి, ద్రోణాచార్యస్య పరశురామాదస్త్రలాభ. కృప, ద్రోణ, అశ్వత్థామ మొదలైనటువంటి ఆచార్యుల ఉత్పత్తి ఎలా కలిగింది, వాళ్ళ యొక్క జననం ఎలా సంభవించింది అనేటువంటిదంతా అడుగుతున్నాడు. జనమేజయ ఉవాచ. జనమేజయ మహారాజు వైశంపాయనుడిని అడుగుతున్నాడు. కృపస్యాపి మమ బ్రహ్మణ్ సంభవం వక్తుమర్హసి, శరస్తంభాత్ కథం జగ్నే కథం వాస్త్రాణ్యవాప్తవాన్. కృపస్యాపి మమ బ్రహ్మన్, ఓ పరబ్రహ్మస్వరూప వైశంపాయన మహర్షి, కథం కృపస్యాపి సంభవం వక్తుమర్హసి. ఆ కృప మహానుభావుడైనటువంటి ఆ కృప ఇద్దరున్నారు. వాళ్ళు దాంట్లో కృపుడు పెద్దవాడు. ఆ కృపుని యొక్క సంభవం వక్తుమర్హసి, చెప్పడానికి నీవే తగినటువంటి వాడు కాబట్టి అది కూడా చెప్పునాయన దయచేసి. నువ్వు అంతకుముందు చెప్పావు రెల్లు పొదల్లో శరస్తంభమునందు జన్మించినటువంటి వాడు అని చెప్పి ఆపేశావు గత పాఠంలో. ఆ రెల్లు పొదల్లో ఎందు జన్మించినటువంటి కృపుడు వీళ్ళకి వేద విద్యని ధనుర్విద్యనంతా నేర్పించాడని చెప్పావయ్యా. శరస్తంభాత్ కథం జగ్నే, కథం జగ్నే, జగ్నే అంటే జన్మించడం. కథం జగ్నే ఏ విధంగా జన్మించాడు, ఆ శరస్తంభమునందు ఎలా జన్మించాడు. శరము అంటే అక్కడ రెల్లు పొదలు, రెల్లుగడ్డి. ఆ రెల్లుగడ్డి యొక్క రెల్లు పొదల్లో ఎలా జన్మించాడు ఈ కృపుడు. కథం వా అస్త్రాణ్యవాప్తవాన్, కథం వా అస్త్రాణి అవాప్తవాన్ విడతీస్తుంది. ఏ విధంగా ధనుర్విద్యనంతా నేర్చుకుని సమస్తమైనటువంటి అస్త్రాలు ఎలా పొందాడు ఆ కృపుడు అనేటువంటి వివరాలు ఇంకాస్త వివరంగా చెప్పున్నాయన అని చెప్పి జనమేజయుడు వైశంపాయనుడు అడిగితే వైశంపాయనుడు అంటున్నాడు. మహర్షేర్ గౌతమస్యాసీత్ శరద్వాన్ నామ గౌతమః పుత్ర కిల మహారాజ జాత సహశరైర్విభో. మహర్షే గౌతమస్య ఆసీత్, గౌతమ మహర్షికి కుమారుడు పేరు చెప్తున్నాడు ఇక్కడ. గౌతమ మహర్షి యొక్క అంటే గౌతమ వంశీయులైనటువంటి వాళ్ళకి గౌతముడు ప్రధానం, ఆ వంశంలో ప్రధానమైన వాడు. ఆ గౌతమ మహర్షికి ఆసీత్ శరద్వాన్నామ గౌతమ, శరద్వన్నామ గౌతమ అనేటువంటి పేరు కలిగినటువంటి పుత్ర ఆసీత్, ఒక పుత్రుడు ఉన్నాట. శరద్వద్ గౌతముడు ఆయన పేరు. శరద్వద్ గౌతముడు, గౌతముని యొక్క కుమారుడు శరద్వద్ గౌతముడు. ఆయన ఎక్కడ పుట్టాడంటే శరైర్విభో, ఆయన కూడా రెల్లు పొదల్లోనే జన్మించాడట, శరములైన. మహారాజు జాత శర
సహశరైర్ విభో, శరముల యందే జన్మించాడయ్యా ఆయన కూడా. అటువంటి శరద్వన్నామ గౌతముని యొక్క కథ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు. నతస్య వేదాధ్యయనే తథా బుద్ధిరజాయత యథాస్య బుద్ధిరభవత్ ధనుర్వేదే పరంతప. తస్య ఆ శరద్వత్ గౌతముని యొక్క బుద్ధి వేదాధ్యయనం మీద ఏమాత్రము లేదుట. తస్య వేదాధ్యయనే తథా బుద్ధి అని మొట్టమొదటి అక్షరం నాబెట్టారు ఇక్కడ. న అజాయత, ఏమాత్రం ఆయనకి ఆ బుద్ధి కలగల, వేదాధ్యయనం చదవాలనే బుద్ధి కలగల. మరి ఏం కలిగిందంటే వేరొక వేదం ఉంది. ఏమిటి ఆ వేదం అంటే ధనుర్వేదే పరంతప. ధనుర్విద్య అనేటువంటి ధనుర్వేదానికి సంబంధించింది అద్భుతమైన వేదం. యథా అస్య బుద్ధిరభవత్ ధనుర్వేదే పరంతప. ధనుర్వేదం మీద ఎంత అద్భుతమైనటువంటి ఆ ఆసక్తి ఉన్నదో ఈ మహానుభావుడికి, అంత ఆసక్తి వేదాధ్యయనం మీద లేదు. వేదాధ్యయనం మీద అంత ఆసక్తి పెట్టాల, కానీ ధనుర్వేదం మీదే తన ఆసక్తి అంతా పెట్టాడు. ఎలా నేర్చుకున్నాడు ఆ ధనుర్వేదాన్నంతా? అధిజగ్ముర్యథా వేదాస్తపసా బ్రహ్మచారిణ. బ్రహ్మచారిగా ఉంటూ అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి వ్రతాలు, తపస్సు, కఠోరమైనటువంటి నిష్ఠ అన్ని ఆచరిస్తూ అధిజగ్ముహు అంటే నేర్చుకున్నాడు. అధిజగ్ము అంటే మొత్తం అంతా ఆ విద్యనంతా పొందటం. అధిజగ్ముర్ యథా వేద, వేదాలు ఏ విధంగా అయితే పొందుతారో అటువంటి ఆ రీతిలో కఠోరమైనటువంటి తపస్సు చేసి నియమంగా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ కఠోరమైనటువంటి ఆ ధనుర్వేద విద్యనంతా కూడా తథాస తపసోపేత సర్వాణ్యస్త్రాణ్యవాపస. కఠోరమైనటువంటి దీక్షతో తపస్సు చేసి తపసోపేత, తపసా ఉపేత, తపస్సుని ఆచరిస్తూ ఏం పొందాడు? సర్వాణ్యస్త్రాన్ని అవాప్తవాన్. సర్వాణి అస్త్రాన్ని, సమస్తమైనటువంటి అస్త్రాలు కూడా ఈ తపశ్శక్తి వలన, ఈ బ్రహ్మచర్య వ్రత దీక్ష వలన పొందినటువంటి అద్భుతమైనటువంటి వ్రతాలు. అన్ని రకాలైనటువంటి అస్త్రాలు పొందాడు. ధనుర్విద్యనంతా కూడా వేదంతో సమానమైనటువంటి ధనుర్విద్యను నేర్చుకుని ధనుర్వేదంగా తీర్చిదిద్దాడు ఆ మహాన్. ధనుర్వేద పరత్వాచ్చ తపసా విపులేన చ. ధనుర్వేద పరత్వాచ్చ తపసా విపులేన చ. విపులంగా ఉన్నటువంటి ఆ ధనుర్విద్యనంతా కూడా తన తపస్సుతోనే పొందాడు మొత్తం అంతా. భృశం సంతాపయామాస దేవరాజం స గౌతమ. అంతటి తపస్సు చేసి, అంతటి కఠోరమైన బ్రహ్మచర్య దీక్షతో ఆయన పొందినటువంటి ధనుర్వేదాన్ని చూసి, ధనుర్వేద విద్యను చూసి, విపులంగా పొందినటువంటి విస్తారమైనటువంటి విద్యను చూసి, ఆ బుద్ధిని చూసి, కుశాగ్ర బుద్ధి చూసి భృశం సంతాపయామస. భృశం అంటే మిక్కిలి సంతాపం పొందినటువంటి వాడు ఒకడున్నాడు. ఎవరై అంటే దేవరాజ, దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు. అమ్మో నన్ను మించిపోయాడు, ఈయనకి అన్ని విద్యలు తెలిసిపోయినాయి, సమస్తమైనటువంటి అస్త్రాలు, మా దగ్గర ఎన్ని అస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని అస్త్రాలు ఆయనకి తెలిసిపోయినాయి, ఏ అస్త్రం ఎలా ప్రయోగించాలో అన్ని తెలిసిపోయినాయి. భృశం సంతాపయామాస దేవరాజం స గౌతమ. ఆ గౌతముడు సంపాదించినటువంటి ధనుర్విద్యను చూసి దేవరాజే సంతాపాన్ని పొందేట్టుగా పొందాడు, అంతర్విద్యను పొందాడు. దాంతో దేవరాజు ఇంద్రుడు ఈయన యొక్క కఠోరమైనటువంటి బ్రహ్మచర్య నిష్ఠను పాడు చేయడం కోసమని చెప్పి తతో జాలవతీం నామ దేవకన్యాం సురేశ్వర. ఒక అప్సరసుని పంపిస్తున్నాడు, దేవకన్యని, సురేశ్వరుడైనటువంటి దేవేంద్రుడు పంపిస్తున్నాడు. ఆవిడ పేరు ఏమిటి అంటే జాలవతీం నామ దేవకన్యా. జాలవతి అనేటువంటి పేరు కలిగిన దేవకన్య, అప్సరస స్త్రీ. ప్రాహిణో తపసో విఘ్నం కురు తస్యేతి కౌరవ. కౌరవ అనే పదానికి ఇక్కడ అర్థం మనం ఈ జనమేజయుడికి సంబోధన వాచకం. వైశంపాయనుల వారు జనమేజయ అంటూ సంబోధిస్తూ, ఓ కౌరవ, ఆ గౌతముడికి, ఆ శరద్వత్ గౌతముడికి ప్రాహిణో తపసో విఘ్నం కురు. ప్రాహిణోత్ అంటే పంపించడం. ఆ జాలవతిని పంపించాడు దేనికోసం అంటే తపసో విఘ్నం కురు తస్య ఇది, ఆయన యొక్క తపస్సుని విఘ్నం చేసి రమ్మని చెప్పి పంపిస్తున్నాడు జాలవతిని. అయితే సాహి గత్వాశ్రమం తస్య రమణీయం శరద్వతః. రమణీయమైనటువంటి సుందరమైనటువంటి శరద్వత్ గౌతముని యొక్క ఆశ్రమ ప్రదేశానికి గత్వా సాహి, సా గత్వ ఆమె వెళ్ళింది, వెళ్ళి ఆశ్రమాన్ని చూసింది. సుందరంగా ఉంది, చాలా అత్యంత రమణీయమైనటువంటి శరద్వత్ గౌతముని యొక్క ఆశ్రమంలో ప్రవేశించి
ధనుర్బాణధరం బాల లోభయామాస గౌతమం. ఆ గౌతముణ్ణి, శరద్వద్ గౌతముణ్ణి ఎలా ఉన్నాడు? ధనుర్బాణధరం, ధనస్సు బాణములు ధరించి అభ్యాసం చేసుకుంటున్నటువంటి ఆ గౌతముడిని బాల లోభయామాస. ఈ బాల అంటే స్త్రీ. ఈ వచ్చినటువంటి జాలవతి లోభయామాస, ప్రలోభ పెట్టడం మొదలుపెట్టింది. తన యొక్క అందచందాలతో ధనుర్విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ మహర్షిని ప్రలోభ పెట్టడం మొదలుపెట్టింది. తాం ఏకవసనాం, ఏకవసనాం అంటే ఏకవస్త్రాం అన్నట్టు. వసనము అంటే వస్త్రము. ఏకవస్త్రం, ఒకే ఒక్క వస్త్రముతో తామేకవసనాం దృష్ట్వా గౌతమో అప్సరసం వనే. ఇంతటి వనంలో, కఠోరమైనటువంటి వనంలో, ఇంత నియమనిష్టలతో ఉన్నటువంటి ఈ వనంలో ఇటువంటి అప్సరస స్త్రీని చూసి గౌతముడు కాస లోకే అప్రతిమ సంస్థానం ప్రోత్ఫుల్ల నయనో భవత్. అతి సుందరమైనటువంటి వదనాలతో ఉన్నటువంటి ఆమెను చూసి అప్రతిమమైనటువంటి, లోకంలో ఎవరికీ లేనటువంటి సౌందర్యం ఈవిడిదా అన్నట్టుగా అలా చూశాడు. చూసి మోహవశుడయ్యాడు ఒక క్షణకాలం పాటు. తాం ఏకవసనాం దృష్ట్వా, అలా ఉన్నటువంటి ఆ సుందరమైనటువంటి వనితని చూసుకుని, జాలవతిని చూసి ప్రలోభపడి ధనుశ్చహి, ధనుశ్చహి శరాస్తస్య కరాభ్యాం అపతత్ భువి. భువి అంటే భూమి. భూమి యందు అపతత్, పడిపోయినాయిట. ఆయన చేతిలో అప్పటిదాకా పట్టుకున్నటువంటి ధనుర్బాణాలు కాస్త ఒక్కసారి విడిచిపెట్టేశాడు. శరాశ్చ ధనుశ్చహి శరాస్తస్య, ధనుశ్చహి శరాహ తస్య, తస్య శరాహ తస్య ధనుః. ఆయన యొక్క ధనస్సు, ఆయన యొక్క శరములు ఇవన్నీ కూడా కరాభ్యాం, చేతిలో నుండి పడిపోయినాయి. అపతద్భువి, జారవిడిచాడు. ఎందుకంటే శరీరం ఒక్కసారి కంపించిపోయింది కామపరవశంతో. వేపధుశ్చాస్య సహసా శరీరే సమజాయత. శరీరం అనేటువంటిది, శరీరము నందు వేపధుశ్చ, వేపధు అంటే కంపనం, ఒక ప్రకంపనం పుట్టింది. కామ ప్రకంపనం అనేటువంటిది ఒకటి పుట్టింది. ఆ కామభావాలతో వెంటనే ఒక్కసారిగా చేతులు వణుకుతున్నట్టుగా ఉండి అప్పటిదాకా ఉన్నటువంటి పట్టుకున్నటువంటి ధనస్సు బాణాలని వదిలిపెట్టాడు. కానీ మరుక్షణంలోనే తేరుకున్నాడు. అది ఆయన యొక్క తపశ్శక్తి. ఏదో జరిగింది, నేను ఇట్లా ఉండటం ఏమిటి, నా బ్రహ్మచర్యం ఏమిటి, నా దీక్ష ఏమిటి అనుకున్నాడు. మళ్ళీ తేరుకున్నాడు టక్మని ఒక్కసారి. సతు జ్ఞానగరీయస్య, అది జ్ఞానగరీయస్త అన్నాడు. జ్ఞానము అంటే తెలుసు, మనకున్నటువంటి వేదశాస్త్ర పరమైనటువంటి జ్ఞానాలు ఏవైతే ఉంటే అది అసలైనటువంటి జ్ఞానం. అంటే శాస్త్రాలు ఏవైతే, ధర్మశాస్త్రాలు ఏవైతే, వేదాలు ఏవైతే చెప్తున్నాయో ఆ వాటిని గురించి తెలుసుకుని, అధ్యయనం చేసుకుని ఏది ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి, నడుచుకోవడం అనేటువంటి జ్ఞానం, సరైన జ్ఞానం. అయితే ఈయన జ్ఞానంలో ఎట్లాంటి వాడు అనేది పక్కన పెట్టాడు. గరీయ, జ్ఞానంలో గరీయ, స్వర్గాదపి గరీయసి అంటారు అట్లా. జ్ఞానగరీయ, గొప్పది. జ్ఞానంలో గొప్పవాడు కాబట్టి, అసలైనటువంటి వేద జ్ఞానంలో గొప్పవాడు కాబట్టి తెలుసుకున్నాడు. నేనేదో ప్రలోభపడుతున్నాను, ఇది తప్పు తప్పు అనుకుని వెంటనే మళ్ళీ తన లోకంలో తాను వచ్చేశాడు. సతు జ్ఞానగరీయస్త్వా తపసశ్చ సమర్థనాత్, తపసశ్చ సమర్థనాత్. అంతేకాకుండా తాను చేసుకున్నటువంటి తపశ్శక్తి ఫలితంగా మళ్ళీ ఒక్కసారిగా తనేమిటి, తను ఏ స్థితిలో ఉన్నాడు అనేది అర్థం చేసుకున్నాడు. సమర్థన, తన యొక్క తపశ్శక్తితో, అంతేకాకుండా జ్ఞానశక్తితో తను ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకుని అవతస్థే, అవతస్థే అంటే అర్థం చేసుకోవడం. ఒక్కసారి అలా నుంచున్నాడు. అవతస్థే మహాప్రాజ్ఞో ధైర్యేణ పరమేణ. మరుక్షణంలోనే తేరుకుని ధైర్యం తెచ్చుకుని ఒక్కసారిగా మహాప్రాజ్ఞుడైనటువంటి ఆయన మళ్ళీ సామాన్యుడయ్యాడు, మామూలు స్థితికి వచ్చాడు. అవతస్థే మహాప్రాజ్ఞ ధైర్యేణ పరమేణ యస్తస్య సహసా రాజన్ వికారః సమదృశ్యత తేన శుశ్రావరేతోస్య సచతన్నావబుధ్యత. ఆ క్షణంలోనే, ఎప్పుడైతే ఒక క్షణంలో కామవశుడయ్యాడో, మరుక్షణంలో తేరుకున్నాడో, తన వశము, తన శక్తి, తన దృష్టినంతా మరల్చుకునే సమయంలో తనకి తెలియకుండానే తేన శుశ్రావ రేతోస్య, ఆయనకి వీర్యపతనం అనేటువంటిది కలిగింది. అది ఆయన గమనించను కూడా గమనించలేదు. యస్తస్య సహసా రాజన్, సహసా అంటే ఆ తొందరపాటులో, ఆ వేగంలో ఆయన మొత్తం శరీర ఆకృతిని, శరీరంలో ఉన్నటువంటి కామ వికారాన్ని మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ లో, ఆ స్థితిలో జరిగినటువంటిది శుశ్రావ రేతస్య. ఆయన ఆ విడుదల చేసినటువంటి ఆ వీర్యపతనం అనేటువంటిది కూడా తన్నావబుధ్యత అన్నారు.
నా అవబుధ్యత, ఆయన గమనించలేదు అసలు. తన్నా బుధ్యత. వెంటనే ధనుశ్చ ససరం త్యక్త్వా, ధనస్సుని, శరము అంటే బాణము, సశరము ధనస్సుని శరములతో పాటుగా త్యక్త్వా విడిచిపెట్టేశాడు. అక్కడే పడిపోయినటువంటి ధనస్సుని, ఆ శరములని అక్కడే వదిలిపెట్టేసి తథా కృష్ణాజినానిచ, కృష్ణాజినము అంటే వాళ్ళు ఆసనములు, కూర్చోడానికి వేసుకున్నటువంటి జింక చర్మాన్ని కృష్ణాజినము అంటారు. ఆ ఆసనము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అప్పటిదాకా ఆయన చేతిలో ఉన్నటువంటివన్నీ అక్కడే వదిలేశాడు నేల మీద. ఉన్నవాడు ఉన్నట్టుగా ముందు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టేయాలి, అంతే. అది జ్ఞానవంతుల యొక్క లక్షణం. ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు ముందు అన్ని మనం తీసుకున్నామని, సామాన్ సర్దుకున్నామని, అన్ని ఆశ్రమంలో సర్దుకుని వెళ్ళామా లేదా కాదు, అక్కడ అన్ని వదిలిపెట్టేసి అక్కడి నుంచి ముందు వెళ్ళిపోయాడు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి. తథా కృష్ణాజినానిచ సవిహాయాశ్రమం, ఆశ్రమం విహాయ, విహాయ అంటే విడిచిపెట్టేసి, త్యక్త్వా అనర్థం. స విహాయాశ్రమం తం చ తాం చైవాప్సరసం ముని, అక్కడే ఆ అప్సరసిని వదిలిపెట్టేశాడు, ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టేశాడు, ధనుర్బాణాలు కింద పడేసేశాడు, కృష్ణాజినాన్ని అక్కడే ప్రదేశంలో వదిలిపెట్టాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ ప్రదేశం వద్దు, ఈ ఆశ్రమం వద్దు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తే అక్కడికి రాలేదా అప్సరస, వెనకాలే, అయినా వెళ్ళిపోయాడు. అంటే ముందు ఆ కామ వికారాన్ని ఒకసారి జయించినటువంటి మానవుడు ఇంక ఎన్నిసార్లు అయినా జయించగలడు, ఎక్కడికి వెళ్ళినా జయించగలడు. అట్లా స విహాయాశ్రమం తం చ తాం చైవాప్సరసం ముని జగామరేతస్తస్య శరస్తంభే పపాత చ, అక్కడ ఆ పడినటువంటి రేతస్సు, ఆయన యొక్క బీజ కణాలు అనేటువంటివి శరస్తంభే పపాత, శరస్తంభమునందు అంటే రెల్లు పొదల మధ్యలో అలా ఆ రేతస్సు పతనం అవటం అనేటువంటిది జరిగింది. శరస్తంభే చ పతితం, ఆ పడినటువంటి క్షణంలో శరస్తంభమునందే ఆ పడినటువంటి వేగానికి ఆ బీజ కణం కాస్త ద్విధా తదభవన్ నృప, ద్విధా తదభవన్, రెండు కణాలుగా చీలిపోయింది, రెండు భిన్నమైనటువంటి బీజ కణాలుగా చీలిపోవడంతో తస్యాధమిదుం జగ్నే, అందువల్ల రెండుగా చీలిపోవడం వల్ల జన్మించినటువంటి వాళ్ళు కవలలు జన్మించారు, మిథునం జంటగా జన్మించినటువంటి వాళ్ళు ఇద్దరు జన్మించారు, ఒకళ్ళు కాదు. తస్య అధ మిథునం జగ్నే గౌతమస్య శరద్వత, శరద్వత్ గౌతమునికి మిథునము అనే పదానికి అర్థం అక్కడ ఒక ఒక మగవాడు ఒక ఆడపిల్ల మిథునం, వారిని అట్లాంటి వారిని మిథునం అంటారు. అలా జంటగా జన్మించినటువంటి వాళ్ళు కవలలు జన్మించారు ఇద్దరు. ఆయన వెళ్ళిన మరుక్షణంలోనే సద్యోగర్భులు అంటారు వీళ్ళని, వెంటనే జన్మించినటువంటి వాళ్ళు. అయితే ఎప్పుడైతే మహర్షి వెళ్ళిపోయాడో, జన్మించినటువంటి ఈ పిల్లల్ని గమనించకుండా వెళ్ళిపోయాడు, ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఇంకా కొద్దిసేపటికే అక్కడికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన చూశారు ఈ పిల్లల్ని. మహర్షేర్గౌతమస్యాశ్రమస్య సమీపత, ఆశ్రమం సమీపంలోనే, మహర్షి గౌతముని యొక్క ఆశ్రమ సమీపంలోనే ఈ పిల్లలు ఆ రెల్లు పొదల్లో జన్మించడం జరిగింది. ఎవరు వచ్చారు తర్వాత అంటే, వేట కోసం అని చెప్పి శంతన మహారాజు అక్కడికి రావడం జరిగింది. శంతన మహారాజు అంటే భీష్ముణ్ణి కన్నటువంటి తండ్రి, భీష్ముడికి తల్లి గంగాదేవి, భీష్ముడికి తండ్రి శంతనుడు. ఆ శంతనుడికి గంగాదేవికి పుట్టినటువంటి భీష్ముడు. అలాగే అటువంటి శంతనుడే ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచబోతున్నాడు. అంటే భీష్ముడికి దాదాపుగా తనతో పాటు పెరిగినటువంటి పిల్లలుగా రూపుడు మనం లెక్కలు వేసుకోవాలి. మృగయాం చరతో రాజ్ఞ శాంతనోస్తు యదృచ్ఛయ, మృగయాం చరత రాజ్ఞ శంతన, శంతన మహారాజు మృగయాం అంటే మృగాయాభిలాషి అని అర్థం. అంటే వేటాడటం కోసం అని చెప్పి సంచరిస్తున్నటువంటి అరణ్యంలోకి వచ్చినటువంటి రాజైనటువంటి శంతనుడు యదృచ్ఛయ, అనుకోకుండా ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది, ఆ వన ప్రదేశంలో, ఆశ్రమ ప్రదేశంలోకి. కశ్చిత్ సేనాచరో అరణ్యే మిథునం తదపశ్యత, అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక సైనికుడికి కశ్చిత్ సేనాచరో, సేనాచర అంటే అటు ఇటు సంచరిస్తున్నటువంటి ఒక సైన్యానికి, ఒక అధికారికి అరణ్యే మిథునం తదపశ్యత, ఈ అరణ్యంలో ఉన్నటువంటి ఈ జంట చిన్నపిల్లలు ఇద్దరు కనిపించడం జరిగింది. పక్కనే ఏమేం కనిపించాయి? ధనుశ్చ సశరం దృష్ట్వా తథా కృష్ణాజినాని చ, పక్కనే పడిపోయినటువంటి ధనస్సు, కృష్ణాజనము, శరము, ఈ మూడింటిని చూశాడు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఈ పిల్లల్ని చూసి ఎవరి కుమారుడు అనేటువంటి ఒక అంచనా వేయచ్చు.
కాబట్టి కృష్ణాజనం ఉంది అంటే ముని బాలుడు, ముని కుమారుడు అనేటువంటిది అర్థమైపోతుంది. ఎందుకంటే మునులు మాత్రమే కృష్ణాజనాన్ని వాడతారు కాబట్టి, తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ వీరుడుగా ఉన్నటువంటి ఒక కృష్ణాజనాన్ని ధరించేటువంటి ఒక మహర్షి యొక్క కుమారుడు సంతానమై ఉంటుంది అనేటువంటి తెలుసుకున్నాడు. ధనుశ్చ ససరం దృష్ట్వా తథా కృష్ణాజినాని చ జ్ఞాత్వా ద్విజస్య చాపత్యే ధనుర్వేదాంతగస్య. వెంటనే కనుక్కున్నాడు మహారాజు ఈ కనిపించినటువంటి వస్తువులను ఆధారంగా చేసుకుని, జ్ఞాత్వా తెలుసుకున్నాడు. ఏమంటే ద్విజస్య చాపత్యే, ఈ సంతానం ఎవరి సంతానం అంటే ద్విజస్య, ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క సంతానం. అట్లాంటిది కూడా ఎట్లాంటి బ్రాహ్మణుడు? ధనుర్వేదాంతగస్య, ధనుర్వేదాన్ని అభ్యసించినటువంటి వేదపారంగతుడైనటువంటి వాడు, ఒక బ్రాహ్మణుడి యొక్క సంతానం. ఎందుకంటే ధనస్సు శరములు ఉన్నాయి కాబట్టి ధనుర్విద్యను అభ్యాసం చేస్తున్నటువంటి కృష్ణాజనంతో ఉన్నది కాబట్టి బ్రాహ్మణుడు, మహర్షి యొక్క కుమారుడు వీడు అనేటువంటిది వెంటనే అవగతం చేసుకున్నాడు శంతన మహారాజు. సజగ్ని దర్శయామాస మిథునం సశరం ధను సతదాదాయ మిథునం రాజా చ కృపయాన్వితః. రాజ్ఞి దర్శయామాస, ఆ పిల్లల్ని ఆ సైనికుడు మహారాజుకి చూపించడం జరిగింది ఇద్దరిని. అలాగే శరముని, ధనస్సుని, వీటిని కూడా చూపించాడు. అన్ని కృష్ణాజనాన్ని తీసుకెళ్లి గురువుగారు ఇవి ఇట్లా ఉన్నాయని మహారాజుకు చూపించడంతో మహారాజు తదాదాయ వారిని తీసుకున్నాడు. ఆ మిథునాన్ని తీసుకుని, ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరు, వాళ్ళ ఇద్దరిని తీసుకుని మహారాజు కృపయాన్వితః, చాలా కృపతో, వారి మీద ఉన్నటువంటి కృప కటాక్షాలతో, దయాదాక్షిణ్యాలతో అన్నట్టుగా ఆ పిల్లల్ని ఆజగామ గృహానేవ మమ పుత్రావితి బ్రువన్. ఆజగామ గృహానేవ, గృహానికి వెళ్ళాట, వారింటికి వెళ్ళాట. ఎలా వెళ్ళాడంటే మమ పుత్ర ఇది బ్రువన్, మమ పుత్ర ఇది బ్రువన్. మమ పుత్ర అనే పదానికి అర్థం నా కుమారులు, వీళ్ళు నా కుమారులు అని సంబోధన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆజగామ గృహేనేవ మమ పుత్రావితి బ్రువన్ తతస్సంవర్ధయామాస సంస్కారైశ్చాప్యయోజయత్. తతస్సంవర్ధమానయ, సంవర్ధనం, వర్ధనం అంటే పెంచడం. తతస్సంవర్ధయామాస సంస్కారైశ్చాప్యయోజయత్, అనేకమైనటువంటి సంస్కారాలు ఏవైతే బాల్య సంస్కారాలు చేయాలో వాటినన్నిటినీ జరిపించాడు మహారాజు దగ్గర నుండి వాళ్ళకి. భీష్ముడితో పాటు పెరిగినటువంటి వాడు కృపాచార్యుడు ఇక్కడ. అందువలన ఇక్కడ అప్పటికే భీష్ముడు పెద్దవాడే, భీష్ముడికి అప్పటికి చాలా ఏళ్ళు, కానీ భీష్ముడి దగ్గరే ఉన్నాడు. శంతన మహారాజు పెంచాడు. శంతనుడు అప్పటికి ఉన్నాడు, ఇప్పుడు శంతనుడు లేడు, శంతన మహారాజు. కాబట్టి భీష్ముడు ఉన్నప్పుడు, శంతన మహారాజు ఉన్నప్పుడు శంతనుడు పెంచినటువంటి వాడు భీష్ముడు కూడా ఉన్నాడు. దాదాపు ఇద్దరు ఒకే వయసు వాడు. అందువలన వాళ్ళకి చాలా అన్యోన్య సంబంధం ఉంటుంది. కృపాచార్యుడు అందువలన భీష్ముడి పక్కనే ఉంటాడు ఎప్పుడు. భీష్ముడు ఎటు పక్కన ఉంటే అటు పక్కన ఉంటాడు యుద్ధంలో. అందువలన భీష్ముడు దుర్యోధనుడి పక్షాన ఉంటే కృపాచార్యుడు కూడా భీష్ముడి పక్కనే దుర్యోధనుడి పక్షాన ఉండటం జరిగింది యుద్ధంలో, మహాభారత సంగ్రామం. అది వాళ్ళ యొక్క సంబంధం. తతస్సంవర్ధయామాస సంస్కారైశ్చాప్యయోజయత్ ప్రాతిపేయో నరశ్రేష్టో మిథునం గౌతమస్య తత్. నరశ్రేష్ఠుడైనటువంటి ఆ మిథునం, ఈ పిల్లలు, ఈ ఇద్దరు పిల్లలు నరశ్రేష్ఠుడి దగ్గర, శంతన మహారాజు దగ్గర పెరుగుతున్నటువంటి సంతానం నా సంతానమే అని తెలుసుకున్నటువంటి వాడు శరద్వత్ గౌతముడు తర్వాత. ఇలా గౌతముని యొక్క సంతానాన్ని తన సంతానంగా నరశ్రేష్ఠుడు హాయిగా పెంచుతున్నాడు. పెంచుతూ కృపయా యాన్మయా బాలా వివౌ సంవర్ధితావితి, కృపచేత పెంచబడ్డారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా మహారాజు దగ్గర కృపచేత పెంచబడ్డారు కాబట్టి వీళ్ళకి అవే పేర్లు సార్థకం అవుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. తస్మాత్ తయోర్నామ, తయోహ అంటే వాళ్ళిద్దరి యొక్క పేర్లు, చక్రే తదేవ సమహాపతి. మహాపతి అంటే మహారాజు అయినటువంటి శంతనుడు వాళ్ళకి అటువంటి పేర్లే పెట్టడం జరిగింది. ఏం పేర్లు అవి? తస్మాత్ కృప ఇది ఖ్యాత. అబ్బాయికి ఏమన్నా కృపహ అంటే కృపుడు అనేటువంటి పేరు పెట్టారు. అమ్మాయికి ఏమన్నా కృపి కన్యా చసాభవత్, ఆ కన్యకి ఏమన్నా కృపి అనేటువంటి పేరు పెట్టారు. కృపహ కృపి ఇలా పేర్లు పెడితే చాలా గుర్తుపెట్టుకోవడం సులభంగా ఉంటుంది. కృపహ కృపి అనేటువంటి పేర్లు ఆ ఇద్దరికి పెట్టడం జరిగింది. కృపతో పెంచబడ్డారు కాబట్టి మహారాజు చేత వారి పేర్లు కృపహ కృపి అనేటువంటి పేర్లు సార్థకమైనవి. అప్పుడు తెలుసుకున్నాడు. పితాపి గౌతమస్తత్ర తపసా తావవందిత. శరద్వత్ గౌతముడు వేరొక ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటుంటే ఆ తపశ్శక్తితో
ఆయన యొక్క తపస్సుతో పితాపి గౌతమ తత్ర తపసా తావవందిత. అద్భుతమైన తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ శరద్వత్ గౌతముడు కాస్త ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. నా సంతానం ఇదిగో ఇట్లా శంతన మహారాజు దగ్గర పెరుగుతున్నది అనేటువంటి విషయం తన యొక్క దివ్య దృష్టితో తెలుసుకుని ఆగత్య ఒకసారి వచ్చాడు. వచ్చి ఆ పిల్లలతో మాట్లాడటం జరిగింది. సంబోధించి వాళ్ళకి గోత్రాదులన్నీ వివరించిన ఆయన, నీ గోత్రం శంతన మహారాజు గోత్రం కాదు, నా గోత్రం నీది అని చెప్పి గోత్రాది ఆయన యొక్క జన్మ పుట్టుక చెప్పాడు. కృపాచార్య యొక్క జన్మ యొక్క పుట్టుక చెప్పాడు, ఎలా జరిగింది అనేటువంటిది. గోత్రాది సర్వమాఖ్యాతవాంస్తదా, నీ గోత్రం ఇది నాయన, నేటి నుండి నీ పేరు ఇది, సరే బాగుంది అని సర్వమాఖ్యాతవాంస్తదా, సర్వం జరిగినటువంటి విషయాన్నంతా చెప్పాడు. చెప్పడమే కాకుండా మహానుభావుడు దగ్గర ఉండి ఈయనకు వచ్చినటువంటి విద్యనంతా కృపాచార్యుడికి అందించాడు. ఈయనకి ఎంతైతే ధనుర్వేదంలో ప్రావీణ్యం ఉందో అదంతా అందించాడు. కృపో అపీచ తదా రాజన్ ధనుర్వేదో పరో భవత్. కృపో అపి అంటే కృపుడు కూడా, కృపాచార్యుడు కూడా తదా, హే రాజన్, ఓ జనమేజయ మహారాజా, కృపాచార్యుడు కూడా అప్పుడు ఆ తర్వాత తండ్రి దగ్గర నుంచి ధనుర్వేద పరో భవత్, ధనుర్వేద పరహ అంటే శ్రేష్ఠుడు, ధనుర్వేదంలో అత్యద్భుతమైనటువంటి ప్రావీణ్యత సంపాదించుకున్నాడు తండ్రి యొక్క ఉపదేశానుసారం. చతుర్విధం ధనుర్వేదం శాస్త్రాణి వివిధాని చ. 4 రకాలైనటువంటి ధనుర్వేదం అంతటిని కూడా శాస్త్రాలతో పాటుగా నేర్చుకున్నాడు, శాస్త్రబద్ధంగా. మాకు జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ 7 రోజులు జరుగుతున్న దాంట్లో ఒక రోజు ధనుర్వేదం మీదే, ఈ వారం రోజులు జరుగుతున్నాయి ధనుర్వేదం మీద ఒక రోజు. 4 రకాలైనటువంటి ధనుర్వేద విద్యలు ఉంటాయి శాస్త్రంలో. ముక్తము, అముక్తము, ముక్తాముక్తము, మంత్రముక్తము అని 4 రకాలు ఉంటాయి. ముక్తం విడిచిపెట్టడం, అట్లా. మంత్రముక్తం మంత్రము ప్రయోగి ద్వారం విడిచిపెట్టేటువంటి శస్త్రాలు కొన్ని ఉంటాయి, అట్లాంటివి. ఇలాంటి విభిన్నమైనటువంటి మార్గాలలో ధనుర్వేదం ఉంటూ ఉంటుంది. దాన్ని చతుర్విధమైనటువంటి ధనుర్వేదాలుగా చెప్తారు. ఈ చతుర్వేదమైనటువంటి ధనుర్వేద విద్యాభ్యాసం అంతా కూడా శాస్త్రాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నాడు మహానుభావుడైనటువంటి కృపుడు తండ్రి దగ్గర నుంచి. నిఖిలేనాస్య తత్సర్వం, నిఖిలేనా అని ఉండాలి అక్కడ, నిఖిలే పడింది. నిఖిలేనాస్య తత్సర్వం గుహ్యమాఖ్యాతవాన్ పిత. గుహ్యము అంటే రహస్యము. ధనుర్వేదంలో ఉండేటువంటి రహస్యములు, సంహార ఉపసంహార మంత్రాలతో పాటు ప్రయోగోపసంహారాలతో పాటు అన్నిటినీ నేర్పించేశాడు తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వాడు కృపుడు, కృపాచార్యుడుగా పేరు పొందాడు. సో అచిరేణైవ కాలేన పరమాచార్యతాం గతః. అచిరేణేవ కాలేన అంటే త్వరలోనే అని అంటారు. అతి తక్కువ అల్ప సమయంలోనే, కొద్ది చిరము అంటే చాలా కాలం, అచిరేణ కాలేన అంటే తక్కువ సమయంలోనే. సో అచిరేణేవ కాలేన పరమాచార్యతాం గతః. అత్యద్భుతమైనటువంటి శిక్షకుడు, ఆచార్యుడయ్యాడు, పరమ ఆచార్యుడయ్యాడు ధనుర్వేదంలో కృపాచార్యుడు. అందువల్ల కృప ఆచార్యుడు, కృపాచార్యుడు. కృప అనేది ఆయన పేరు. కృపమాహూయ గాంగేయ. అప్పుడు ఎప్పుడైతే కృపాచార్యుడు ధనుర్వేదంలో నిష్ణాతుడయ్యాడో, ఇక్కడ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారో, అప్పుడు గాంగేయుడు భీష్మాచార్యుడు గాంగేయ కృపమాహూయ, కృపాచార్యుని ఆహూయ ఆహ్వానించాడు, పిలిపించాడు. గాంగేయస్తవ శిష్యా ఇది బ్రువన్. ఇదిగో నాయన, నీ పిల్లల్ని, నీ శిష్యుని తీసుకో అని చెప్పి కౌరవ పాండవుల్ని ఆయన చేతిలో పెట్టడం జరిగింది. తవ శిష్యా అని సంబోధించాడు. వీళ్ళందరూ కౌరవులు పాండవులు కాదు, నీ పిల్లలు, నీ శిష్యులు అని చెప్పి సంబోధించి పౌత్రాన్ పరిసమాధాయ, పౌత్రులందరినీ పిలిపించుకున్నాడు. భీష్ముడికి పౌత్రుడు వీళ్ళందరూ కూడా, కురు పాండవులందరూ కూడా. వాళ్ళందరినీ పిలిపించుకుని కృపమారాధయత్తదా, వాళ్ళందరూ కూడా ఈ దుర్యోధనాదులు, పాండుపుత్రులు అందరూ కూడా కృపాచార్యుని ఆరాధయత్తదా, గురువుగా ఆరాధించారు అప్పటి నుంచి. తతో ఆ తర్వాత అధిజగ్ము సర్వేతే. అధిజగ్ము అంటే పొందటం. ఇక అప్పటి నుంచి గురువు అయినటువంటి కృపాచార్య దగ్గర మొత్తం అన్ని పొందారు. అధిజగ్ము సర్వేతే ధనుర్వేదం మహారథా. మహారథులైనటువంటి వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ధనుర్వేదంలో నిష్ణాతులైంది కృపాచార్యుడి దగ్గర. శుక్రుడి దగ్గర పాండవులు నేర్చుకున్నారు ముందు హిమాలయాల్లో. తర్వాత కృపాచార్యుడి దగ్గర ధనుర్విద్యనంతా అభ్యసించారు. ధృతరాష్ట్రాత్మజాశ్చైవ. ధృతరాష్ట్ర ఆత్మజా,
ఆత్మజులు అంటే ధృతరాష్ట్రుని ఆత్మతో పుట్టినటువంటి వాళ్ళు. అంటే దుర్యోధనాదులు 100 మంది, అలాగే వైశ్యపుత్రుడైనటువంటి యుయుత్సుడు, పాండవాహ సహ యాదవై. కౌరవులు పాండవులతో పాటుగా ఎవరు నేర్చుకున్నారు చూడండి, యాదవై. యాదవులు కూడా ఉన్నారు. కృపాచార్య దగ్గర విద్యాభ్యాసం పొందిన వాళ్ళలో కౌరవ పాండవులే కాకుండా యాదవులలో వృష్ణియశ్చ నృపాశ్చాన్యే నానాదేశ సమాగత. వృష్ణి వంశీయులు, యాదవ వంశంలో ఉన్నటువంటి వృష్ణి అంధక వంశీయులైనటువంటి రాజులే కాకుండా నానాదేశ ఆగత, అనేకమైనటువంటి చుట్టుపక్కల దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది విద్య నేర్చుకున్నారట. ఆనాటి కాలంలో ఇంకా చెప్పాలంటే చైనా, రష్యా, మొదలైన ఆఫ్ఘనిస్తాన్ వైపు దేశాలు మొత్తం అందరు రాజులు వచ్చి కృపాచార్య దగ్గర విద్యాభ్యాసం పొందినటువంటి వాళ్ళు. అది నానా దేశ అంటే అర్థమవుతుంది. నానా దేశ సమాగత కృపాచార్యమాసాద్య పరమాస్త్రజ్ఞతాం గత. కృపాచార్యుని సమీపించి పరమాస్త్రజ్ఞతాం, జ్ఞ అంటే జ్ఞానము అని. పరమాస్త్రజ్ఞతాం అంటే పరమ దివ్యమైనటువంటి అస్త్రాలలో జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అయ్యారు, అధీతులయ్యారు, అద్భుతమైనటువంటి దివ్యాస్త్ర సంపన్నులయ్యారు. అనేకమైనటువంటి దేశ రాజకుమారులందరూ కూడా ఈయన యొక్క శిక్షణలు. ఇంతవరకు చెప్పి తర్వాత వైశంపాయనుల వారికి ద్రోణాచార్యుని యొక్క జన్మ ఎలా జరిగింది, అలాగే ఈ కృపాచార్యుని యొక్క చెల్లెలు కృపి ఏమైంది, ఈ వివరాలన్నీ తర్వాత వచ్చే శ్లోకాలలో మనకు అందిస్తున్నారు. ఆ వివరాలు రేపటి ప్రవచనంలో చెప్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.